హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. ఈ ఎపిసోడ్ చాలా చప్పగా ఉంటుందేమో అనుకున్నాను నేను. చప్పగా ఉండడం ఏంటి? టేస్ట్ ఏమైనా చేసావా? కొంచెం ఉప్పు వేసుకోపోయావా? అలాంటి పంచి లేకండి తాతగారు, దొరికిపోతాం. సో మెయిన్గా ఎపిసోడ్లోకి వచ్చేస్తే స్టార్టింగ్ విష్ణుప్రియ ఇంకా యష్మితో స్టార్ట్ అయింది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ ఆదిత్య ఓం గారిని అందరూ కలిసి ఎలిమినేట్ చేశారు. అంటే కరెక్టే కదా. ఇప్పుడు ఆ ఛాన్స్ అనేది హౌస్మేట్స్కి వదిలేశారు. హౌస్మేట్స్ కాస్త ఏం చేశారు, ఆయన్ని ఎదురుకి తోసేశారు. సో ఎదురుకు తోయడం అంటే బయటకు తోసేయడమే. సో ఇలా జరిగింది. దీనికోసం యష్మి ఇంకా విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు. యష్మి చాలా బాధపడింది. బాధపడటం ఎందుకు? ఉన్నన్ని రోజులు మీరు కనిపించడం లేదు అన్నారు. ఇప్పుడు అయ్యో కనపడరు అంటే ఫీల్ అవుతున్నారు. కామనిది. ఏంటో యష్మి బాధపడినా అరిచినా ఒక పీక్ రేంజ్లో ఉంటుంది. అది యాక్టింగా, ఓవర్ యాక్టింగా, లేదా తను అంతేనా అనేది తెలియడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ అరుస్తుంది, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా అరుస్తుంది, చిన్న చిన్న ఎమోషన్స్కి ఎక్కువ ఫీల్ అయిపోతుంది. అంటే నాకు అర్థం కావట్లేదు, మ్యాక్సిమం అందరు ఇలాగే ఫీల్ అవుతారు ఆ హౌస్లో. అలా చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. ఎమోషనల్ అంటే మనందరికి గుర్తుకొచ్చేది మణికంఠ అనుకోండి. పాపం ఆ ఎమోషన్ వర్ణనాతీతం, చాలా ఎక్కువ బాధపడతాడు పాపం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ అందరూ ఫస్ట్ ఆదిత్య ఓం గారి కోసం బాధపడ్డారు, ఓకే. నెక్స్ట్ వచ్చి వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు ఒక రూమ్లో. అప్పుడు మణికంఠతో మాట్లాడారు. మణికంఠ నాకు అసలు ఏం జరుగుతుందో తెలీదు అన్నాడు. ఫ్రంట్కి తీసుకెళ్ళడం అంటే సేవ్ చేయడం అనుకున్నాడంట. అసలు ఏ లోకంలో ఉంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. చెప్తున్నాడు, నా మైండ్ అంతా ఎక్కడో ఉంటుందిరా, నా మైండ్ అంతా ఎక్కడో ఉంటుందిరా అని చెప్తున్నాడు. తను అసలు ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. తన మైండ్లో ఏదో రన్ అవుతుందంట. ఏమైనా రన్ అవుతుందా? ఏమో తాతగారు. సో ఆ చిన్న చిన్నవి అర్థం కాకపోతే ఇంకా ఎలా చెప్పండి. తను ఏమి చిన్న కిడ్ కాదు, నాకు ఇది అర్థం అవ్వట్లేదు అని చెప్పడానికి. ఎంత టెన్షన్స్లో ఉన్నా, ఎంతలా ఉన్నా హౌస్లో అందరికీ ఒక టైప్ ఆఫ్ టెన్షన్సే ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రెషర్లో అందరూ బాగానే డెసిషన్స్ తీసుకున్నా చెప్తున్నారు కదా, దీనికి ఎందుకు అలా అనిపించింది? ఉంటారేమో ఫ్రెండే తీసుకెళ్తే అని. అదేంటో నాకు కొంచెం తన మైండ్ సెట్ అర్థం చేసుకోకపోవడానికి చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటున్నాయి, ఏంటి ఇలా చేస్తున్నాడు అని. అది అయిపోయిన తర్వాత మార్నింగ్ మస్తీ అని ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. దాంట్లో మణికంఠనే జాతకం చూడాలి, దాని నుంచి ఒక ఫన్ జనరేట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో పెట్టారు. సో మణికంఠ వచ్చి అందరికీ బాగానే చెప్పారు, ఫన్గా సరదాగా అంతా బాగుంది, చాలా బాగా మార్నింగ్ మస్తీ అనేది బాగానే జనరేట్ చేశారు. యష్మి వచ్చి జోక్స్ పేల్చింది. నీ స్మైల్ చూసే పడిపోయాను నేను ముందు, నీకు పెళ్ళి అయింది, ఒక పాప ఉందని తెలిసింది, అందుకే డ్రాప్ అయ్యాను అంది. ఆబ్వియస్లీ మ్యాక్సిమం అందరూ తనకి పెళ్ళి అయింది అని తెలిసే వరకు కూడా వాట్ క్యూట్ బాయ్, ఫుల్ ఎమోషనల్ అవుతున్నారా అనుకున్నారు అంతే. పెళ్ళి అయిందని అసలు ఎవ్వరు ఎక్స్పెక్టే చేయలేదు. ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూనే. ఇది ఎలా ఉంటే ఆ టాస్క్ అంతా బాగానే జరిగింది, అంతా ఓకే అయింది. ప్రోమో చూస్తే వాళ్ళందరూ లేజీగా పడుకున్నట్టు, బిగ్ బాస్ ఏదో యాక్టివేట్ చేసినట్టు చూపించారు. అందరికీ నిద్ర వస్తుందా, నన్ను జోలపాట పాడమంటారా అని ఒక డైలాగ్ అయితే వినిపించింది. కానీ ఎపిసోడ్లోకి వచ్చి చూస్తే ఆ డైలాగ్ లేదు. డైరెక్ట్గా యష్మిని పిలిచారు, యష్మిని రూమ్లోకి పిలిచారు, కన్ఫెషన్ రూమ్లోకి. సో అక్కడ తనని అడిగారనమాట, నీకు ఎవరంటే బాగా ఇష్టం హౌస్లో అని. పాపం ప్రేరణ తన పేరు చెప్తుందేమో అనుకుంది, మ్యాక్సిమం హౌస్ అంతా తన పేరు చెప్తుంది అనుకున్నారు. బట్ పెద్ద బాంబు పేల్చింది, పృథ్వీ ఇంకా నిఖిల్ అనే పేర్లు చెప్పింది. పాపం ప్రేరణ చాలా ఫీల్ అయింది ఆ విషయంలో. అదేంటో అర్థం కావట్లేదు, పృథ్వీ నిఖిల్ మధ్యలోకి వెళ్ళిన ఎవరైనా సరే మిగతా వాళ్ళని మర్చిపోయి వీళ్ళకి ఇదైపోతున్నారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఇదైపోతున్నారు అనుకుంటున్నారు అండి. అసలు అదో ఫస్ట్ సోనియా అంతే. అసలు అక్కడ ఏమనుకున్నాం, తను వీళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళ మైండ్తో వాళ్ళ మైండ్ని తిని రన్ చేస్తుంది అన్నట్టుగా అనుకున్నాం. సేమ్ టు యష్మి, తిను అలాగే వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయి ఇంకా వాళ్ళే ఇది అన్నట్టుగా
సో వీళ్ళు ముగ్గురు ఒక టీంలా మళ్ళీ ఇప్పుడు. ఇంతకుముందు వరకు సోనియాతో ఒక టీం చూసాం, ఇప్పుడు యష్మితో ఇంకో టీం. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. అయితే యష్మి ముందు 2 బౌల్స్ పెట్టారు, ఒకటి నిఖిల్కి ఇంకొకటి మణికంఠకి. మనకి మ్యాక్సిమం తెలుసు నిఖిలే ఎక్కువ మణికంఠ కన్నా యష్మికి. సో నిఖిల్ ఫుడ్ అయితే తీసుకొచ్చింది, వాళ్ళ మదర్ ఇచ్చిన ఫుడ్. బట్ మణికంఠకి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపింది. సో తను చాలా షాక్ అయ్యాడు, కళ్ళు అయితే మొత్తం బయటకు వచ్చేసినాయి. సో తను నా కోసం పంపింది, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చింది అని చాలా ఫీల్ అయ్యాడు తను. ఫుల్ అసలే ఎమోషనల్ బాబు, ఇంకా ఎమోషనల్ అయిపోయాడు. సో యశ్వి మీద చాలా కోపం వస్తుంది అనుకున్నాను నేను. ఫస్ట్ అయితే మాట్లాడొద్దు అన్నాడు, తర్వాత ఓకే లైట్గా తీసుకున్నాడు. నేనేమనుకున్నానంటే తర్వాత తన టర్న్ వస్తుంది కదా అనుకున్నాను. సేమ్ లైక్ దట్ మణికంఠ టర్న్ వచ్చింది, అక్కడ పృథ్వీ ఇంకా యష్మి ఫుడ్స్ వచ్చినాయి. నేను అనుకున్నాను, మ్యాక్సిమం అందరూ అనుకుంటారు తనకు అలా జరగాలి అని కామన్గా. సో అక్కడ తనేం చేశాడు, పృథ్వీకే ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చాడు. తనేమన్నాడంటే మంచి ఇంటెలిజెంట్గా, నువ్వు ఏడేసినా తీసుకో పర్వాలేదు అంది యష్మి, అందుకే నేను ఇలా చేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పాడు. సో పృథ్వీ అయితే చాలా లైట్ తీసుకున్నాడు, తనకు ఫుడ్ అంత ఇంపార్టెంట్ కాదు అంటే అంత ఫీలింగ్స్ అయితే చూపించలేదు. అందరూ ఏడ్చేశారు, ఇంక్లూడింగ్ నిఖిల్ కూడా ఏడ్చాడు ఫుడ్ కోసం, అంటే వాళ్ళ మదర్ పంపిన ఫుడ్ కోసం. సో ఇక్కడైతే అలా కనిపించలేదు, పృథ్వీ చాలా ఈజీ తీసుకున్నాడు అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ టర్న్ వచ్చింది. నిఖిల్కి సీత ఇంకా ప్రేరణ అండ్ నబీల్ ముగ్గురు వస్తే వచ్చినాయి. ఇక్కడ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ పంపారు, నబీల్కి అయితే స్వీట్స్ గులాబ్ జామ్స్ వచ్చినాయి, సీతకి వాళ్ళ మదర్ ఒక డిష్ పంపించారు. సో తినేం చేశాడంటే నిఖిల్ ప్రేరణను ఆప్షన్గా తీసుకున్నాడు, ప్రేరణకి ఫుడ్ తీసుకెళ్తా అన్నాడు. ఓకే, అక్కడ ఇంకొకటి జరిగింది. పృథ్వీకి ఎవరెవరైతే ఇష్టం అని అడిగినప్పుడు, నిఖిల్కి ఎవరెవరైతే ఇష్టం అని అడిగినప్పుడు పృథ్వీ పేరు, సీత పేరు, నైనిక పేరు, విష్ణుప్రియ అని యష్మి అని అందరి పేరు చెప్పినారు. ఒక్కరి పేరే చెప్పమన్నారు బిగ్ బాస్. నో స్మార్ట్ గేమ్స్. సో నిఖిల్ పృథ్వీ పేరు చెప్పాడు, అలాగే పృథ్వీ కూడా నిఖిల్ పేరే. ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు, బయట ఎవరన్నా అంటే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళే ఎవరు బాగా ఇష్టం అని అన్నప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేసి నేమే సోనియా. కానీ ప్రోమోలో నేనేమనుకున్నానంటే ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఎవరు ఇష్టం అన్నప్పుడు సోనియా అని చెప్పాడేమో అనుకున్నాను నేను. సో నో, అక్కడ చిన్న కట్ చేశారనమాట, ఒక ఎడిటింగ్ జరిగింది దాంట్లో. సో అక్కడ సోనియా పేరు అనేది అలా చెప్పడం అయితే జరిగింది. సో ఫుడ్ తీసుకెళ్ళి ప్రేరణకి ఇచ్చాడు, ప్రేరణ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇక్కడ సీతకి ఫుడ్ మిస్ అయింది. అప్పుడు గుడ్, ఇప్పుడు ఫుడ్. తాతగారు మంచి సింక్లో ఉన్నారు, రైమింగ్ వర్డ్స్ భలే వస్తున్నాయి తాతగారికి. అవును పాపం, అప్పుడు గుడ్ మిస్ అయింది, ఇప్పుడు ఫుడ్ మిస్ అయింది. ఇక్కడ పృథ్వీ టర్న్ వచ్చింది నెక్స్ట్. దాంట్లో విష్ణుప్రియ ఇంకా నైనిక వీళ్ళిద్దరికి ఫుడ్స్ అయితే వచ్చినాయి. సో అక్కడ విష్ణు ఓకే నాకు నా పేరుతో పాటు ఎవరి పేరైనా వస్తే వాళ్ళనే వాళ్ళ ఫుడ్డే నువ్వు తీసుకురా అని చెప్పింది. సో అప్పుడు పృథ్వీ అది కూడా మైండ్లో పెట్టుకొని నైనికాకి అయితే ఫుడ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏదో ఫిట్టింగ్ పట్టాలి అన్నట్టు పెట్టారు బిగ్ బాస్. ఒక క్లోజ్ ఫ్రెండ్, నెక్స్ట్ వేరే వాళ్ళు అలా ఉంచి ఒక ఫైటింగ్ అయితే కనిపించేలా ఉంది నాకు. నెక్స్ట్ ఏ నామినేషన్స్కు యూజ్ అయ్యేలాగా, మేబీ వీళ్ళకి పాయింట్స్ ఇప్పటివరకు లేకపోవచ్చు, ఉండేలా చేశారు బిగ్ బాస్. ఇక్కడ నైనిక, ప్రేరణ, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళ నలుగురికి ఫుడ్ వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళ నలుగురిని బిగ్ బాస్ బయటికి పిలిచి బయట మిగతా వాళ్ళ ఫుడ్ అయితే పెట్టడం జరిగింది. సో అందులో ఒక పర్సన్ విష్ణుప్రియ, యష్మి, సీత, నబీల్ అండ్ మణికంఠ వీళ్ళ 5గురిలో ఎవరి ఫుడ్ అయితే మీరు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు, ఎవరికైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని చెప్పారు. సో ఇందులో మెసేజ్ ఇంకా ఫుడ్ కదా. సో నేనేమనుకున్నానంటే మనీకి ఇస్తే బాగుండేమో, తన వైఫ్ కోసం చాలా క్యూరియాసిటీతో ఉన్నాడు కదా, అమెరికా నుంచి ఎప్పుడొచ్చింది, ఇండియా ఎప్పుడొచ్చింది అని. సో తనకి ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. మిగతాలంటే కొంచెం ఫ్యామిలీ ఓకే,
పరిస్థితి అలా లేదు కాబట్టి తనకి ఇస్తే కొంచెం తనకి పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడికో పోయిన మైండ్ మళ్ళీ తిరిగి వస్తుంది అని అనిపించింది నాకు. కానీ అలా చేయలేదు. సో యష్మి విష్ణుకి ఇవ్వండి అని వెనకాల సైగ చేసింది. సో కొంచెం అది వాళ్ళు కన్సిడర్ చేసుకుని విష్ణుకి అయితే ఫుడ్ తీసుకురావడం జరిగింది. అండ్ విష్ణు ఆ ఫుడ్ ఇంకా తినలేదు, మిగతా వాళ్ళందరూ కంప్లీట్ చేసేస్తున్నారు. తనకు కూడా ఫుడ్ మీద ఏం లేదని నాకు అనిపించింది. సో లెటర్ వచ్చింది, లెటర్ చదువుకున్నారు వాళ్ళు. స్క్రీన్ మీద లెటర్ అయితే డిస్ప్లే అవుతుంది, ఆ లెటర్స్ని అయితే చదువుకున్నారు వాళ్ళందరూ. సో అక్కడితో ఆ పార్ట్ అనేది అయిపోయింది, ఫుడ్ పార్ట్. వాళ్ళందరూ మిగతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు వాళ్ళ ఫుడ్స్, బట్ వాళ్ళ వరకు రాదు కదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ఒక హెయిర్ ఆయిల్ యాడ్తో అయితే ఎండ్ అయింది. దీనిలో సీత, ప్రేరణ అండ్ యష్మి వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు ఆ హెయిర్ ఆయిల్ యాడ్ కోసం. సో అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. సో రేపు సాటర్డే ఈజ్ నాట్ ఏ ఫన్ డే. నాగార్జున గారు ఏం చెప్తారు, ఏమేం పాయింట్స్ చెప్తారు, ఇప్పటివరకు వీళ్ళు ఏమైనా నెగిటివ్స్ చేశారా, ఎక్కడైనా ఏమైనా మాట వదిలేశారా, ఇదంతా మనం చూడాలి. సో మనం అనుకున్న దానికన్నా బియాండ్ ఉంటున్నాయి చిన్న చిన్న వాటిని కూడా, మైన్యూట్ పార్ట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారని చెప్పుకోవాలి. అది బెటర్, ఎందుకంటే అన్ని తగ్గినాయి, మాటలు తగ్గినాయి, అగ్రెషన్ తగ్గింది. సో ఇదంతా వాళ్ళకి ప్లస్ అనే అనుకోవాలి. మ్యాక్సిమం పృథ్వీ ఆ ఎండ్ వరకు వచ్చాడు, ట్యాన్ చీఫ్ ఎండ్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళాడు. వై? బికాస్ తను మార్చుకోవడం వల్లే కదా అక్కడి వరకు వచ్చాడు. ఇంతకీ ఆ హెయిర్ ఆయిల్ వాడితే జుట్టు వస్తుందా? మీకు ఇంకా కష్టం తాతగారు జుట్టు రావడం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Please like and subscribe our channel. బాయ్ ఫ్రెండ్స్.